వెల్కమ్ అండి. ఇవాళ లూప్స్ చూద్దాం మనం. ఓకే. లూప్స్‌లో మెయిన్‌గా 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయండి. బ్రాడ్‌గా కన్సిడర్ చేస్తే. ఒకటి వైల్ లూప్, ఇంకోటి ఫర్ లూప్. ఓకే. వీటిలో నెస్టెడ్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. నెస్టెడ్ ఫర్ లూప్ ఇవి కూడా ఉన్నాయి. బట్ ఇవాళ మనం వైల్ లూప్ గురించి చూద్దాం. ఈ లూప్స్ ఎందుకండి అసలు? వై డు వి నీడ్ లూప్? వై డు వి నీడ్ లూప్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్, నాకు ఒక ప్రింట్ ఇవ్వాలండి నేను. రైట్. సో ఐ వుడ్ సే ప్రింట్ హలో. రైట్. ఇది వన్ టైం ఓకే ఫైన్ రాసుకున్నాను. ఇఫ్ ఇట్స్ అగైన్ ఇంకొకసారి 2 టైమ్స్ అయితే ఐల్ జస్ట్ కాపీ పేస్ట్ క్విక్‌గా. రైట్. రన్ చేయొచ్చు మళ్ళీ. సరే 3 టైమ్స్ ఓకే దట్స్ ఆల్సో ఫైన్. 100 టైమ్స్ చూస్తున్నారా ఎంత మాన్యువల్ వర్క్ పెరుగుతుందో మనకు ప్రతిసారి అలా చేయడానికి. దీంట్లో మాన్యువల్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. మనం తప్పులు చేసే ఛాన్స్ కూడా ఉంది మనం. ఓకే. ఏమైనా మిస్ చేయొచ్చు మనం. రైట్. ఇక్కడ దిస్ ఇస్ వేర్ మన ప్రాసెసర్ మన కంప్యూటర్ షైన్స్ అండి. ఇలాంటి రిపిటేటివ్ టాస్క్స్ చేయడానికే దిస్ ఇస్ వేర్ వి యూజ్ ప్రోగ్రామింగ్. ఓకే. మనం ప్రోగ్రామర్స్ కాబట్టి వి విల్ యూజ్ లూప్స్. ఇలాంటి సినారియోస్లో వి విల్ యూజ్ లూప్స్. ఓకేనా. ఈ కండిషన్స్కి ఇవ్వడానికి యూ కెన్ యూజ్ I equals 1. ఓకే. వైల్ I less than or equal to 5 colon print hello. ఓకే. సేమ్ థింగ్ అండి. సింపుల్ లూప్ ఇది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం కీ ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే ఇంక్రిమెంట్ చేయాలండి ఐ వాల్యూని. మనం ఫార్ లూప్లో చేసినట్టు అది ఫార్లో ఆటో ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇక్కడ మనం వీ హ్యావ్ టు మాన్యువల్లీ ఇంక్రిమెంట్. ఇక్కడ మనం ఇందాక చూసిన అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేద్దాం. ఓకే. ఐ ప్లస్ ప్లస్ అంటాం కదా, దాన్ని ఎలా చెప్తామండి? ఐ ప్లస్ ఈక్వల్స్ 1 అంటే ఎవ్రీ సింగిల్ టైం ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. చూసారా హలో వరల్డ్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఇప్పుడు సింటాక్స్ చూద్దామండి ఈ లూప్కి. లూప్స్ ఎందుకో మీకు అర్థమైంది కదా. లూప్స్ అంటే సేమ్ థింగ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసేటప్పుడు అంటిల్ ఏ కండిషన్ ఇస్ మెట్. ఓకే. లూప్స్ హెల్ప్ ఇన్ రిపీటింగ్ ద సేమ్ టాస్క్ మల్టిపుల్ టైమ్స్ అంటిల్ ఏ కండిషన్ ఇస్ మెట్. కండిషన్ ఇస్ ట్రూ. ఓకే. ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయండి ప్రతి వైల్ లూప్ సింటాక్స్కి. మెయిన్గా ఇనిషియలైజ్ చేయాలండి. ఇక్కడ మనం కౌంటర్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఫార్లో కూడా ఫార్ లూప్లో కూడా మనం ఫర్ ఐ ఇన్ అని రాస్తాం కదా, అదే సేమ్ థింగ్ అండి. ఇక్కడ కూడా ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఐ ఈక్వల్స్ 1. ఓకే. ఐ వాల్యూ ఏదైనా ఉండొచ్చు. ఇది కండిషన్. వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది కండిషన్ ఇస్తున్నామండి. ఈక్వల్ టు కాదు, లెస్ దెన్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఈ కోలన్ ఇంపార్టెంట్ అండి. ఫార్ లూప్లో కూడా కోలన్ ఇస్తాం కదా. ఫార్ ఇఫ్ అన్ని లూప్స్కి డెఫినేషన్ చేసినా కూడా ఎక్కడైనా ఈ కోడ్ బ్లాక్ మొత్తం ఒకటే అని తెలియాలంటే కోలన్ ఇస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లైన్ అండ్ వీ హ్యావ్ అ ట్యాబ్. ఓకే. సారీ, నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు విల్ గో టు ద నెక్స్ట్ లైన్. దాని తర్వాత ఒక ట్యాబ్ ఇస్తే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆల్రెడీ ఇక్కడ లూప్స్కి కర్లీ బ్రాకెట్స్ అవేమి ఉండవు. ఇండెంటేషన్ బట్టే పైథాన్ వర్క్ అవుతుంది కాబట్టి ఇండెంట్ చేసి ఏమైతే చేయాలనుకుంటున్నానో యాజ్ లాంగ్ ఎస్ దిస్ కండిషన్ మీట్ అయితే ఇది ప్రింట్ చేయమని అంటున్నామండి. 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటి? ఐ ప్లస్ ఈక్వల్స్ 1 అంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. క్విక్గా ఈ లూప్ ఎలా రన్ అవుతుందో చూద్దామండి. ఐ వాల్యూ 1 లూప్లోకి వచ్చింది. వై ఐ ఈస్ లెస్ దెన్ 5. సో 1 ఈస్ లెస్ దెన్ ఈక్వల్ టు 5 కండిషన్ మీట్ అయింది. సో హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐకి ఒక వాల్యూ యాడ్ చేసి ఆ కొత్త వాల్యూని ఐలో స్టోర్ చేయమని చెప్తున్నాం. సో ఐ వాల్యూ బికమ్స్ 2. ఓకే. 2 లూప్లోకి వచ్చింది. 2 లెస్ దెన్ ఈక్వల్ టు 5 కండిషన్ మీట్ అయింది. ప్రింట్ హలో వరల్డ్ మళ్ళీ ప్రింట్ చేసిందండి. నౌ ఐ బికమ్స్ 3. రైట్. ఐ ఈజ్ ఈక్వల్ టు 3 లూప్లోకి వచ్చాం. 3ని కండిషన్ చెక్ చేసాం. 3 లెస్ దెన్ 5 సిమిలర్లీ ఇంకొకసారి ప్రింట్ చేస్తుంది. 4 అవుతుంది నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి. 4 లెస్ దాన్ ఈక్వల్ టు 5 మీట్ అవుతుంది. 5 అవుతుందండి నెక్స్ట్ ఇంక్రిమెంట్. 5 ఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ మీట్ అయింది. ఎందుకంటే ఈక్వల్ టు కూడా ఇచ్చాం కాబట్టి ఇంకొకసారి ప్రింట్ హలో వరల్డ్ చేస్తుంది. నెక్స్ట్ ఐ బికమ్స్ 6. 6లో ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి దిస్ విల్ ఎగ్జిట్ ద లూప్. లూప్ అక్కడ ఆగిపోతుంది. ఇలాగంటే దిస్ ఇస్ హౌ వీ యూజ్ ఎ వైల్ లూప్. ఈ వైల్ లూప్కి ఈ సింటాక్స్ మట్టుకి మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మనం ఫార్ లూప్ లాగా అక్కడ అయితే ఒక సెంటెన్స్ రాస్తాం కదా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని వాడేవాళ్ళం. దాంట్లో ఫార్ లూప్లో ఆటో ఇంక్రిమెంట్ ఆప్షన్ కూడా ఉంది బై డిఫాల్ట్. ఓకే. అది మనం ఇక్కడ మాన్యువల్గా ఇది ఇవ్వాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క కీ ఐటమ్ ఏంటంటే అండి, ఇక్కడ ఈ ఐ ప్లస్ ఈక్వల్ టు 1 కానీ ఐ ప్లస్ ప్లస్ ఐ మైనస్ ఈక్వల్ టు 1 కానీ మ్యాండేటరీగా మెన్షన్ చేయకపోతే ఇది ఒక ఇన్ఫైనైట్ లూప్గా రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది చేయలేదనుకోండి ఐ వాల్యూ
ఎప్పటికీ 1 ఉంటుంది. సో ఈ కండిషన్ ఎప్పుడూ మ్యాచ్ అవుతూనే ఉంటుంది. సో ఈ ప్రింట్ అనే హలో వరల్డ్ అనేది కంటిన్యూస్‌గా రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఇది బిగినర్స్ మిస్టేక్ అండి. అందరం చేస్తాం ఇది ఫస్ట్ స్టార్టింగ్‌లో చేసినప్పుడు. హౌ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్? కంట్రోల్ సి. ఓకేనా? కంట్రోల్ సి చేస్తే ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుంది. ఇంటరప్ట్ చేస్తుందని ఎగ్జిక్యూషన్. ఇది కమాండ్ ఇంటరప్ట్ అనుకుంటాను దీని పేరు. సో ఆ ఎగ్జిక్యూషన్ ఆపి విల్ బి ఏబుల్ టు గో బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్. లేకపోతే ఇన్ఫైనైట్ లూప్‌లోనే రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇదండి వైల్ లూప్ సింటాక్స్. వైల్ లూప్ ఎక్కడ వాడతాం, ఫార్ లూప్ ఎక్కడ వాడతాం అనేది నేను మీకు కొంచెం ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. వైల్ లూప్ మెయిన్‌గా ఎక్కడంటే మనకి ఎన్నిసార్లు ఈ కండిషన్ ఈ లూప్‌ని రన్ చేయాలో తెలియనప్పుడు వైల్‌ని ప్రిఫర్ చేస్తారండి. అంటే ప్రోగ్రామాటిక్‌గా వైల్ లూప్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారంటే వైల్ ట్రూ అని రాసి ఓకే. దీని తర్వాత కండిషన్ ఇఫ్ సమ్ కండిషన్ ఓకే. ఇలా అయితే బ్రేక్ అనో రైట్. ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ గురించి కూడా చెప్తాను తర్వాత. వెన్ వీ డోంట్ నో ద నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ వాంట్ టు రన్ ద లూప్. ఎన్నిసార్లు రన్ చేయాలనుకుంటున్నాం లూప్ మనకు తెలియకపో సందర్భాల్లో దాన్ని ప్రోగ్రామాటిక్‌గా కంట్రోల్ చేయాల్సిన సిట్యుయేషన్స్‌లో వైల్ లూప్ వాడతామండి. ఫార్ లూప్ ఎక్కడ వాడతామంటే మనకి డెఫినిట్‌గా తెలుసు. ఓకే. ఇది నాకు 10 టైమ్స్ కావాలి, లేదా ఇది 20 టైమ్స్ కావాలి, లేదా ఇది 100 టైమ్స్ కావాలి, లేదా లెంత్ ఆఫ్ ద లిస్ట్ లెంత్ మెథడ్ యూజ్ చేసి ఇన్ని టైమ్స్ డెఫినిట్‌గా రన్ చేయాలి అన్న సిట్యుయేషన్స్‌లో ఫార్ లూప్ వాడతాం. ఓకే. ఇది కీ డిఫరెన్స్ అండి రెండింటిని కూడా ఇంకా డీప్‌గా కొంచెం డిస్కస్ చేద్దాం మనం. ఇది కూడా తీసేస్తాను. ఐ థింక్ యూ ఆర్ క్లియర్. ఇది ఇనిషియలైజ్ కండిషన్. ఇది ఇనిషియలైజ్ చేయాలండి మస్ట్‌గా ఐ వాల్యూని ఫస్ట్ బిఫోర్ వి రన్ ద లూప్. తర్వాత కండిషన్, తర్వాత ఇంక్రిమెంట్ అని డిక్రిమెంట్. వి కవర్డ్ దిస్. ఇన్ఫైనైట్ లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ సి. బ్రేక్ స్టేట్మెంట్ అండి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా సబ్జెక్ట్ మళ్ళీ రాస్తాను. i ఈక్వల్ టు 1 వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 రైట్. ప్రింట్ i వాల్యూని ప్రింట్ చేద్దామండి. ఓకే. దీని లోపల ఇంకొక కండిషన్ రాసి చేస్తాం. ఇఫ్ i ఈక్వల్స్ అంటే డబుల్ ఈక్వాలిటీ ఆపరేటర్ వాడాలండి మనం. అది అసైన్మెంట్ ఆపరేటర్ కాదు. ఓకే. రిలేషనల్ ఆపరేటర్ వాడతాం. ఇఫ్ i ఈక్వల్స్ 3 బ్రేక్. ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఇవ్వండి. వీ కెన్ స్టాప్ ద లూప్ ఈవెన్ ఇఫ్ ద వైల్ కండిషన్ ఈస్ ట్రూ. మనం ఇక్కడ i ప్లస్ ఈక్వల్స్ 1 ఓకే. ఇది ఈ కండిషన్ ఇంకా i 3 అయినప్పుడు మట్టుకి బ్రేక్ అవ్వమంటున్నామండి. ఓకే. ఇది ఒక బ్రేక్ స్టేట్మెంట్, ఒక కంట్రోల్ అనమాట. మనకి లూప్‌లో కొంచెం కంట్రోల్ వస్తుంది. కానీ ఇది నాలెడ్జ్‌కే మీరు నేర్చుకోండి. బ్రేక్స్ వాడడం అనేది ప్రోగ్రామాటిక్‌గా ఇట్ ఈస్ నాట్ సో అడ్వైజబుల్ అనమాట. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఫ్లోని అబ్రప్ట్‌గా ఆపుతుంది కాబట్టి బ్రేక్స్ ఆర్ నాట్ హైలీ రికమెండెడ్ అనమాట. బట్ మనం నేర్చుకోవాలి కాబట్టి ఈ ఎగ్జాంపుల్ రన్ చేసేస్తాం. ఏం చేస్తామంటే ఇనిషియలైజ్ చేస్తున్నాం i వాల్యూని 1ని సేమ్ వైల్ లూప్ విత్ కండిషన్ ప్రింట్ చేయమంటున్నాము. కానీ ఇఫ్ i ఈక్వల్స్ 3 రైట్. అక్కడ సిట్యుయేషన్‌లో బ్రేక్ చేయమంటున్నాం. వీఆర్ ఇంక్రిమెంటింగ్ ద వాల్యూ ఆఫ్ i. రన్ చేసి చూద్దామండి. చూసారా? 1, 2, 3 వచ్చినప్పుడు ఏమైందండి? ఈ క్రైటీరియా మీట్ అయింది. ఓకే. ఈ క్రైటీరియా మీట్ అవ్వంగానే ఈ లూప్ ఎగ్జిక్యూషన్‌లో ఇంకా ఇది i4 కూడా వాలిడే, i5 కూడా వాలిడే. కానీ అక్కడి నుంచి బ్రేక్ అయిపోయి లూప్ బయటకి కంట్రోల్ వచ్చేసిందండి. ఓకే. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ స్కిప్పింగ్ ద లూప్ విత్ యూజింగ్ ఎ బ్రేక్ స్టేట్మెంట్. ఓకేనా? కానీ కొన్ని సందర్భాలు ఉంటాయండి. బ్రేక్ కాదు, నాకు 3 ఒకటే ఎస్కేప్ అవ్వాలి రైట్. కానీ 4, 5 రన్ అవ్వాలి అన్న సిట్యుయేషన్‌లో కంటిన్యూ అనే స్టేట్మెంట్ వాడతామండి. ఐ జస్ట్ క్విక్లీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఇక్కడ బ్రేక్ అన్నాం కదా! i ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఓకేనండి. ఇప్పుడు బ్రేక్ చూసాం కదా! ఇప్పుడు కంటిన్యూ కూడా సిమిలర్ లైన్స్‌లో ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే i ఈక్వల్ టు 3 అయినప్పుడు అదొక్కటే స్కిప్ చేసి మిగిలిన వాల్యూస్‌కి ప్రింట్ చేయాలి అన్న మనకి ప్రోగ్రామింగ్ లాజిక్ కావాలి అంటే కంటిన్యూ అనే స్టేట్మెంట్ వాడతామండి. సో వాట్ డస్ ఇట్ డూ? వీ కెన్ స్కిప్ ద కరెంట్ ఐటరేషన్ అండ్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్. ఓకే. రన్ చేస్తాను. ఇక్కడ సేమ్ థింగ్ iని ఇనిషియలైజ్ చేశాను. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 iని ఇంక్రిమెంట్ చేయమంటున్నాము. ఇఫ్ i వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 డబల్ ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూ అంటే i వాల్యూ 3 అయినప్పుడు ప్రింట్ చేయదండి. మిగిలిన సినారియోస్‌లో ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ i. రన్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూస్తే మనం ఇట్ డిడ్ నాట్ ప్రింట్. ఇక్కడ ముందర లూప్ కూడా వచ్చిందండి. ఇట్ విల్ నాట్ ప్రింట్ ద వాల్యూ వెన్ i ఈజ్ ఈక్వల్ టు 3.
ఓకే. ఇంకొక కొత్త లూప్ కాన్స్ట్రక్ట్ ఉందండి ఇక్కడ. వైల్ ఎల్స్ అని. మనం ఇఫ్ ఎల్స్ ఒకటే చూసాం మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. పైథాన్‌కి మటికి వైల్ లూప్‌కి, ఫార్ లూప్‌కి రెండింటికి కూడా ఆ ఫార్ లూప్ రన్ అవ్వకపోతే దాని తర్వాత లాస్ట్‌లో ఎల్స్ కండిషన్‌ని ఇచ్చి వి కెన్ మేక్ ఇట్ వర్క్ అనమాట. ఓకే. ఒకసారి చూద్దామా? I equals 1, right? While I less than 6, print I, okay? I is equal to I plus 1, okay? ఈ క్రైటీరియా మీట్ అయినంత వరకు వన్ I less than 6 వరకు ఈ ప్రింట్ I చేసి ఎల్స్ 6 ఒకసారి 6 వాల్యూ I వాల్యూ 6 అయినప్పుడు ఈ ఎల్స్ కండిషన్లోకి వచ్చి ఎగ్జిటింగ్ లూప్ as I is now 6. ఓకేనా? ఇది రన్ చేసి చూద్దాం ఒకసారి. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. వైల్ ఇఫ్ ఎల్స్ అనే ఇఫ్ కండిషన్ సక్సెస్ అయితే ఇది ప్రింట్ చేయమని, లేకపోతే ఈ కండిషన్‌ని ఎగ్జిక్యూట్ చేయమని. సో 6 వరకు రన్ అవుతుంది. వి విల్ సీ అంటిల్ 6 అండి. అంటే 1-5 ప్రింట్ అవుతాయి. దెన్ వి విల్ సీ ది స్టేట్మెంట్ ప్రింటెడ్. ఎగ్జిటింగ్ లూప్ యాస్ I is now 6, 1, 2, 3, 4, 5 వచ్చింది. 6th లూప్‌కి వి ఆర్ ఎగ్జిటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకేనండి. ఇది వెన్ టు యూజ్ వైల్ లూప్ వర్సెస్ ఫార్ అనేది మనం ఆల్రెడీ చూసాము. కీ డిఫరెన్సెస్ చూసినట్టుగైతే వైల్ లూప్‌లో వి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ కౌంట్ ఆఫ్ లూప్స్ ఈస్ డిటర్మైన్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ ప్రోగ్రామాటికల్లీ. ఓకే. ప్రోగ్రామ్ వైస్ మనకి ఎన్నిసార్లు రన్ చేయలేదో కండిషన్ మీట్ అయ్యేంత వరకు. ఇది ఎగ్జాంపుల్ స్ట్రెయిట్‌గా నడుస్తూ ఉండే లూప్ ఉందండి. ఓకే. వాక్ ఫార్వర్డ్ అని ఉంది. ఓకే. అది లూప్. వాక్ ఫార్వర్డ్ వైల్ యూ హావ్ నాట్ హిట్ ఎ వాల్ కీప్ వాకింగ్ ఫార్వర్డ్ అంటే వాల్ వచ్చేంత వరకు కంటిన్యూస్‌గా వెళ్తూ ఉంటుందండి. ఆ వాల్‌కి 10 స్టెప్స్ అవ్వచ్చు, 12 స్టెప్స్ అవ్వచ్చు, 13 స్టెప్స్ అవ్వచ్చు. అదే సేమ్ థింగ్ మనం ఫార్ లూప్‌లో చేయాలంటే ఫార్ అని మనం మస్ట్‌గా ఎన్ని స్టెప్స్ తీసుకోవాలో అది కండిషన్‌లో ఇవ్వాలండి. మనం రేంజ్‌లో ఇస్తాం కదా! అది నెంబర్ ఆఫ్ స్టెప్స్ మనం మెన్షన్ చేయాలి. కానీ వైల్‌కి మటికి ఆ కండిషన్ అంటిల్ నీకు ముందర వాల్ రానంత వరకు ముందరికి వెళ్తూనే ఉండు. సో, ఇలాంటి క్రైటీరియా ప్రోగ్రామాటిక్‌గా యూజ్ చేయొచ్చండి. చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ ఇది. దీని గురించి ఎగ్జాంపుల్స్ కూడా తర్వాత చూద్దాం. సో, వైల్ లూప్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ కౌంట్ ఇస్ డిటర్మైన్డ్ ప్రోగ్రామాటికల్లీ. ఓకే. ఒక కండిషన్ ద్వారా వెళ్తుంది. ఫార్ వి నీడ్ టు నో ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద లూప్ నీడ్స్ టు రన్. ఓకే. ఇది డిఫైన్డ్‌గా ఉండాలండి. ముందర ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు రన్ చేయాలనుకుంటున్నామో అది మనకి తెలియాలి. ఆటో ఇంక్రిమెంట్, ఓకే, ఆర్ డిక్రిమెంట్, రైట్? ఆ డిక్రిమెంట్ ఆటో కాదండి. మనం -1 వాడతాం ఫార్ లూప్‌లో. బట్ వైల్ లూప్‌కి ఇనిషియలైజ్ మ్యాండేటరీగా చేయాలి. రైట్? చూసాం కదా! ఇనిషియలైజ్ చేయాలి. దానికి కండిషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇంక్రిమెంట్ I ప్లస్ ఈక్వల్స్ 1 అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. లేకపోతే ఇన్ఫైనైట్ లూప్‌లోకి విల్ కీప్ సర్క్లింగ్ అనమాట దాంట్లోనే. ఓకే. దీనికి ఆటో ఇంక్రిమెంట్ ఉందండి. +1 అయితే డిక్రిమెంట్‌కి ఇలాంటి సినారియోస్‌లో -1 వాడతాం ఫార్ లూప్‌లో. సో, ఈ అడ్వాంటేజెస్ వల్ల యూ విల్ డిసైడ్ మీకు కొంచెం ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఎప్పుడు వైల్ లూప్ వాడాలి, ఎప్పుడు ఫార్ లూప్ వాడాలి అనేది విల్ బి వెరీ కంఫర్టబుల్. మనం నెక్స్ట్ ఫార్ లూప్ వీడియోస్ కూడా చూద్దాం. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. నెస్టెడ్ ఫార్ లూప్స్ చూద్దాం. దాంట్లో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంకా బాగా ట్రై చేస్తాను నేను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. జై హింద్.